హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజండి నరదిష్టితో బాధపడుతూ నిజంగా అనుకున్న పనులు జరగక ఇంట్లో చాలామందికి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి. మనకి అసలు నరదిష్టి ఉందా లేదా అని కూడా తెలియదు. అలాంటి సమయంలో ఈ చిన్న పని ప్రతి ఆదివారం కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి నరదిష్టి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కనుక నరదిష్టిని మనం దూరం పెడతామో, నరదిష్టి తగలకుండా ఉంటే చాలండి, జీవితంలో మనం తొందరగా పైకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఏం చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా ఎంతోమంది అండి, మాకు మొన్నటికి మొన్న అసలు మా పాపకండి, మా మనవరాలికి ఊరికే బయటకు వెళ్ళొచ్చామండి, ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాము. విపరీతమైన ఫీవరు. మనకి వాళ్ళు సరేలే చూడటానికి ఏదో బాగున్నారులే అని అనుకున్నా, లేదంటే డ్రెస్ బాగుందిలే అని అనుకున్నా, ఏ చిన్న విషయాన్ని చూడంగానే ఎవరమైనా కామన్గా అనుకుంటూ ఉంటాం, అబ్బా భలే చీర కట్టారే, భలే పాపకి బాగా డ్రెస్ వేసారని. కానీ ఏదైనా సరే అనుకుంటూ ఉంటారండి. అలాంటిదే ఏమవుతుంది అని అంటే, వాళ్ళ చూపు, నరదిష్టి అంటే ఏంటండి, వాళ్ళ కంటి చూపు అనేది వాళ్ళ మీద పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అది కూడా ఒక పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, ఒక నెగిటివ్గా అయినా ఒక దిష్టి అనేది వాళ్ళకి తగ్గడానికి అవకాశం ఉందండి. ఆ ఫీవర్ అనేది తగ్గడానికి పాప చాలా ఇబ్బంది పడింది. అలాంటి నరదిష్టితో ఎంతోమంది బాధపడుతున్నారండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మనం కొంచెం బాగుంటే చాలండి, ఓర్చుకోలేక ఏదో ఒక రకంగా వాళ్ళని ఒక్కొక్క మాట అనడం కానీ, వాళ్ళని దూరం పెట్టడం కానీ, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారండి. అలాంటి నరదిష్టి ఎవరికైతే ఉందో లేదో కూడా మనకి తెలియని సమయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. నరదిష్టి ఉందని ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనకి పద్దాక ఒక ఒంట్లో బాగోకుండా ఫీవర్ రావడం కానీ, కాళ్ళకి దెబ్బ తగులుతూ ఉంటుందండి. ఒక గుమ్మం దాటితే చిన్న చిన్న విషయాలకి మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కూడా కాళ్ళకి దెబ్బ తగలడం, ఇంట్లో వస్తువులు పద్దాక రిపేర్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవచ్చండి మనకి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది అని. అలాంటి నరదిష్టి ఉన్నవాళ్ళు ఈ చిన్న చేయండి ఫ్రెండ్స్. ఆదివారం నాడు, ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఇప్పుడు చూపించబోయి ఈ ఒక్క వస్తువుని మాత్రం మీ తిండి కింద పెట్టండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే నరదిష్టిని వెంటనే దూరం చేయగలిగే శక్తి అనేది ఈ వస్తువుకు ఉందండి. ఆ వస్తువు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఈ వస్తువుని మీరు ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, మీకు ఎలాంటి నరదిష్టి ఉన్నా కూడా ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి, ఏదో ఒక రకంగా నరదిష్టి అనేది ఉంటుంది. నరదిష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయండి. అలాంటిది మనం ఎంత మాత్రం అండి, అందువల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అందరము కూడా. అందువల్ల అలాంటి నరదిష్టితో ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారము కూడా మీరు ఒకే ఒక 4 మిరియాలను మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని, మీకు ఎవరి మీద అయితే కనుక, కొంతమందికి వీళ్ళు బాగా దిష్టి పెట్టేశారా మనకి, వీళ్ళకి ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేది అన్న ఆలోచన కానీ, లేదంటే తెలియక నరదిష్టి ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి అని, ఆటంకాలు ఏవి ఉండకూడదని మనం కోరుకుంటూ ఆ 4 మిరియాలని మీరు ఏదైతే కనుక కోరుకోవాలో అది అరచేతిలో పెట్టుకొని కోరుకొని, ఆ 4 మిరియాలని మీరు మీ తిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక పేపర్లో కట్టైనా సరే మీరు పెట్టచ్చు. విడిగా పెడితే అది అక్కడక్కడ విడివిడిగా పడిపోతాయి. అందువల్ల ఒక చిన్న వైట్ కలర్ పేపర్లో కట్టి మీ దిండి కింద పెట్టి పడుకోండి. ఒక వారం రోజుల పాటు అట్లాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. అంటే ఇది వారం రోజుల పాటు మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతుందండి. ఎలాంటి ఒక నరదిష్టి మీ దాకా రానివ్వకుండా ఉంటుంది. అలాంటి సమయంలో రోజు కూడా ఆ 4 మిరియాలని, అంటే రాత్రిపూట ఈరోజు మీరు చేస్తున్నారనుకోండి, అంటే ఈ ఆదివారం నాడు, అంటే రేపు ఆదివారం నాడు మీరు చూస్తున్న వాళ్ళైతే కనుక ఆదివారం నాడు ఆ 4 మిరియాలని దిండి కింద పెట్టేటప్పుడు చక్కగా మీరు మీ బాధలన్నీ, కష్టాలన్నీ కూడా చెప్పుకొని దిండి కింద పెట్టండి ఫ్రెండ్స్. రోజు కూడా పడుకునే ముందు ఆ 4 మిరియాలని తీసి ఆ పేపర్తో పాటు అయినా సరే మీరు అనుకోవచ్చు, నరదిష్టి అనేది ఏది కూడా మాకు తగలకూడదు, మాకు మా కుటుంబానికి అని చెప్పేసి. మిరియాలకి చాలా ఘాటైన పవర్ ఉంటుందండి, మనందరికీ తెలుసు.
శత్రువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక 4 మిరియాలని మనం పాకెట్లో కానీ మనీ పర్సులో కానీ వేసుకొని వెళితే ఎంతటి శత్రువులైనా సరే చాలా స్మూత్గా మనతో మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుందంటండి. అందువల్ల అంత శక్తి ఉందన్నమాట ఈ మిరియాలకి. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే ఈ 4 మిరియాలని దిండు కింద పెట్టి రోజు కూడా ఆ 4 మిరియాలను తీసి మళ్ళీ కూడా రోజు చెబుతూ మళ్ళీ అదే దిండు కింద పెట్టేయండి. పెట్టేసి వారం రోజులు అయిపోయింది అంటే మళ్ళీ ఆదివారం నాడు తీసేసి మీ తల చుట్టూ కూడా 3 సార్లు తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పండి. తిప్పేసి మీరు రోడ్డు మీదకి కానీ మీకు బాల్కనీ కానీ డాబా కానీ ఏదైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి 4 దిక్కులుగా ఈ 4 మిరియాలని ఒక్కొక్కటి విసిరేసేయండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే 4 దిక్కుల నుంచి కూడా మనకి దిష్టి తగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనల్ని సేఫ్గా ఉంచగలిగే శక్తి అనేది ఈ మిరియాలకి ఉంటుంది. అందువల్ల అలా చేసిన తర్వాత మీరు లోపలికి వచ్చేసి చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ కూడా ఒక 4 మిరియాలని మీ దిండు కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు రోజు కూడా తీసి చేసుకుంటే మంచిది, అంటే చేతిలో పెట్టుకొని మీరు కోరుకుంటే మంచిది. లేదక్క నేను ఈరోజు మర్చిపోయానన్నా కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారానికి ఒక 2-3 రోజులైనా సరే మీరు కంటిన్యూస్గా చేస్తే కనుక చాలా మంచిదండి. ఎలాంటి నరదిష్టి అయినా సరే 2 వారాల్లో ఒక 2 వారాల పాటు ఇలా చేయండి, ఒక 3 వారాలు చేయండి. మీకు ఎలాంటి దిష్టి ఉన్నా కూడా ఇట్టే తొలగిపోతుందండి. నిజంగా ఒక ఖర్చు తర్వాత ఒక ఖర్చు రావడం, ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోపోవడం ఇవన్నీ కూడా మనకి నరదిష్టి వల్లే తగులుతుంది. అందువల్ల మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.